హాయ్ ఫ్రెండ్స్, అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ కి స్వాగతం. హెచ్ఆర్ అరుణ్ కుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. అందుకోసం లాంగ్ షార్ట్ వీడియో తీసుకుని వస్తూ ఉంటాను. కండిషన్ కొంచెం బాగాలేదు కాబట్టి రోజుకి ఒకటి లేకపోతే 2 వీడియో తీసుకుని వస్తున్నాను. ఎక్కువ వీడియోస్ తేలేకపోతున్నాను. ఆబ్వియస్లీ మీకు చెప్పినట్టే మేడం కి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నాం. కొంచెం వర్క్ షెడ్యూల్ టైట్. మార్నింగ్ 4:30 అవుతుంది. మా కాలనీలో జస్ట్ ఒక పావు గంట ముందే పాల్ వ్యాన్ వచ్చి వెళ్ళింది. ఈ టైంకి నేను వీడియో తీసి డే అంతా ఏదో టైంలో ఎడిటింగ్ చేసుకొని సాయంత్రం లోపల ఐ విల్ మస్ట్ అండ్ షుడ్ ట్రై అప్లోడ్ చేయడానికి. ఎందుకంటే నేను పెట్టినది వర్క్ ఫ్రమ్ హోమ్, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. నేను కానీ లేట్గా అప్లోడ్ చేస్తే అది ఎక్స్పైర్ అయిపోతే ఆ లింక్ పనికి రాదు. సో డే మొత్తంలో ఏదో టైంలో ఎడిటింగ్ చేసుకొని ఈవినింగ్ కల్లా అయినా అట్లీస్ట్ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మార్నింగ్ వీడియో చేస్తానండి. మార్నింగే అప్లోడ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎడిటింగ్ కూడా టైం పడుతుంది, ప్రాసెసింగ్ కూడా టైం పడుతుంది. చాలా మంది విషెస్ చేశారు నిన్న రక్షాబంధన్కి. హార్ట్ఫుల్ విషెస్ వాట్సాప్లో వచ్చింది, ఫేస్బుక్లోని, నెక్స్ట్ సేమ్ మన ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా విష్ చేశారు. విషెస్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది స్టేటస్ చూస్తున్నాం వాట్సాప్లోని, వాళ్ళ బ్రదర్స్తో, వాళ్ళ చిన్నోళ్ళతో, తమ్ముళ్ళతో, అన్నలతోటి రాఖీ పండుగ ఫెస్టివల్ స్టేటస్ పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ నాకు అందరికి విష్ చేసినందుకు. ఈరోజు తీసుకుని వచ్చిన వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు చాలా సింపుల్ అండి. వాయిస్ ప్రాసెస్ లేదు. హ్యాపీగా బ్యాక్ అండ్ డిపార్ట్మెంట్ గా మీరు వర్క్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఈజ్ ఏ క్వాలిఫికేషన్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. దీని డీటెయిల్స్ చెప్పే ముందు ఈ రోజు మార్నింగ్ నేను పెట్టిన ఈ వీడియోకి అంటే ఈ పోస్ట్ కి వాళ్ళు చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. సార్ నాకు కావాలి, చెప్పండి ఏంటి. సెలక్షన్ ఈజ్ వెరీ ఈజీ అండి. ఎందుకంటే ఒకటి, ఇప్పటి వరకు మీరు యాజ్ ఎ క్యాండిడేట్ మీ దృష్టితో మీరు చూసారు, అమ్మో ఇంటర్వ్యూవా, అమ్మో ఇంతమంది వస్తున్నారా. కానీ యాజ్ ఎ హెచ్ఆర్ మా దృష్టితో చూడండి, మాకు హెచ్ఆర్కి ఏ పాయింట్స్ మాకు కావాలి, ఏ పాయింట్స్ అంటే మాకు ఇష్టం, క్యాండిడేట్ లోని మనం ఏ క్వాలిటీస్ ఎతుకుతాం, మా సైడ్ నుండి ఒక్కసారి దృష్టి పెట్టండి. నేను వీడియో తీసుకుని వస్తా. మీరేదో నేను జనరల్ గా చెప్పిస్తాను, మీరు ఏదో పాటించారని కాదు. నేను వీడియో తీసుకుని వచ్చా. ప్రీవియస్ కూడా చాలాసార్లు వీడియో తీసుకుని వచ్చా ఈ పాయింట్స్ మీద. కానీ కంటిన్యూగా అప్డేట్స్ మారుతున్నాయి రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్ లో కూడాను, అందుకే వీడియోస్ కూడా మారుతున్నాయి. రెజ్యూమ్ తయారు నుంచి రెజ్యూమ్ సబ్మిట్ చేసిన తర్వాత కంపెనీస్ రిప్లై వచ్చాక మీ సైడ్ నుంచి మీ ఎఫెక్ట్ ఎలా చేయాలి, ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేయించాలి, అసలు మనం ఈ కేటగిరీ ఇంటర్వ్యూ సెలక్షన్ కేటగిరీ ఎలా నడుస్తుంది, మీకు ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెచ్ఆర్ ఏ టీంలోని ఎలా మాట్లాడతారు, మీకోసం ఏ క్వాలిటీ డిస్కషన్ తీసుకుంటారు, మొత్తం అంతా ఒక కంప్లీట్ స్ట్రక్చర్ యాజ్ ఎ క్యాండిడేట్ మీ దృష్టి, యాజ్ ఎ హెచ్ఆర్ మన దృష్టి, వీళ్ళు మొత్తం అంతా కంప్లీట్ ప్యాకేజ్ నేను ఒక లాంగ్ వీడియోకి తీసుకుని వస్తాను. ఇష్టం ఉండే వాళ్ళు చూడండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం అయితే నా వీడియోస్ వైరల్ అవుతాయి. కానీ నార్మల్ గా క్యాల్కటా కేసు, డాక్టర్ కేసు, లేకపోతే ఏదైనా నార్మల్ గా వీడియో తీసుకుని వచ్చినా అది పెద్దగా వైరల్ అవుతుంది. ఎందుకంటే జనరల్ స్పీచ్ జనాలకి నచ్చదు. జనాలకి కావాల్సింది నాతో అవసరం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నావా, లింక్ వస్తుందా, అప్లై చేస్తున్నావా. ఎనీవేస్ ఎవరిష్టం వాళ్ళది. బట్ యాజ్ పర్ మై ప్రామిస్ దానికోసం నేను మొత్తం అంతా ఒక స్టడీ మెటీరియల్ లాగా మొత్తం పాయింట్స్ అంతా గ్యాదర్ చేసుకొని స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ అయినట్టు, చాలా ఈజీ సెలక్షన్స్ ఎలా అవుతుంది కంపెనీలోని, ఎంత పెద్ద కంపెనీ అయినా సెలక్షన్స్ ఈజీ ఎలా ఉంటుంది మొత్తం అంతా డీటెయిల్స్ తీసుకుని వస్తాను. అండ్ దానికన్నా ముందు ఇంకోటి ఏంటంటే, రాబోయే 1st సెప్టెంబర్ ఆర్ మ్యాక్సిమం 10% 8th సెప్టెంబర్కి బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ అవుతుంది. దానికోసం చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ మీ సీజన్ వస్తుంది సార్ బిగ్ బాస్, మీ రివ్యూస్ మాకు చాలా చాలా ఇష్టం సార్, మీరు ఈసారి ఇస్తున్నారా లేదా అనేసి. చూడండి, ఇప్పుడు నాకు ఒక సమస్య ఉందనేసి నేను అన్నం తినడం మానేసానా, బ్రష్ చేయడం మానేసానా, స్నానం చేయడం మానేసానా, ఏ పనులు ఆ పనులు అవుతున్నాయి కదా. ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఎక్కడ ఏ టైంకి ఏం కేటాయించాలి ఆ టైంకి కేటాయించాలి. డిస్టర్బెన్స్ ఉంటుంది. అలాగే ఏం జరిగినా, ఎలా ఉన్నా, నా సిచ్యువేషన్స్, నా సీక్వెన్స్ ఎలాగున్నా డెఫినెట్లీ బిగ్ బాస్ రివ్యూస్ లాస్ట్ టైం కంటే మించి ఈసారి తేడానికి నేను మాక్సిమం ట్రై చేస్తా. లాంగ్ వీడియోస్ కూడా వస్తాయి, షార్ట్ వీడియోస్ వస్తాయి. అదే టైంలోని బ్రేక్ఫాస్ట్ తిన్నామని లంచ్ స్కిప్ చేయను, లంచ్ తినాలని డిన్నర్ స్కిప్ చేయను. అలా సేమ్ టైం బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తున్నానండి వర్క్ ఫ్రమ్ హోమ్ స్కిప్ చేయను, వర్క్ ఫ్రమ్ హోమ్ స్కిప్ చేసిన అంటే మీ బొర్ర తినడం కూడా స్కిప్ చేయను. ఏ పద్ధతిలా వెళ్తాను. మీకు షార్ట్ టైంలోని షార్ట్లో వస్తుందా వేకెన్సీ ఇన్ఫర్మేషన్, లేదంటే లాంగ్ అలా వీడియోలో వస్తుందా, అది మీరు చూస్తారు రాబోయే రోజుల్లో.
నేను చెప్పలేను. మంచి కంపెనీ, బ్రాండెడ్ కంపెనీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కువ ఉందంటే లాంగ్ వీడియోస్ చేస్తాను. లేదా ఏదో చిన్న కంపెనీ షార్ట్లోని 4-5 పాయింట్స్ చెప్పాలంటే ఒక చిన్న వీడియో యూట్యూబ్ షార్ట్ చేస్తాను. కానీ దీనికి కంటిన్యూగా వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్ తీసుకుని వస్తూ ఉంటాను. ఎందుకంటే దీనికి డిమాండ్ ఎక్కువ. ఇక్కడ వర్క్ అండి ఫస్ట్ పాయింట్. రెండవది, ఈ మధ్యన కొందరు సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయిన తర్వాత నేను వాళ్ళకి చెప్పాను ఏంటని, మీరు ఒకసారి మీ ఆఫర్ లెటర్ నాకు పంపించండి వాట్సాప్లోని. యాక్చువల్లీ నేను పెట్టిన పోస్ట్కి మీరు వెళ్ళి అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు జాబ్ వచ్చింది. ఆల్ బికాస్ ఆఫ్ మీ అని చెప్పను. మీ హార్డ్ వర్క్ 90%. నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే. మీ హార్డ్ వర్క్, మీ ఎఫెక్ట్ 90% వచ్చింది. మీరు ఒక్కసారి రిక్వెస్టింగ్గా ఒకసారి మీ ఆఫర్ లెటర్, మీ పేరు, డేట్, మీ ఎంప్లాయీ ఐడి అంతా హైడ్ చేసుకొని నా వాట్సాప్లోని స్టేటస్ పెట్టుకుంటా. ఎందుకంటే పక్క వాళ్ళకి కొంచెం బూస్ట్ ఉంటుంది. అరే వాళ్ళకి వచ్చింది నాకు రాదా, నాకు వస్తుంది కదా అని కొంచెం బూస్ట్ ఉంటుంది. కాబట్టి ఆఫర్ లెటర్ కొందరికి అడుగుతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఆబ్జెక్షన్ లేకుండా మీ పర్సనల్ డీటెయిల్స్ నేను హైడ్ చేసుకుని నా వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాను. ఈ మధ్యన అంటే ముందు నుంచి కూడాను ఈ మధ్యన అలా అంటే, సార్ వద్దు సార్ డిస్ట్ తగులుతుంది, లేదు సార్ కళ్ళు పడతాయి సార్, మా కళ్ళు పాడైపోతాయి సార్, డిస్ట్ తగులుతుంది సార్. బంగారం, జాబ్ ఈరోజు మీకు వచ్చింది, రేపు ఇంకోళ్ళకి వస్తుంది, ఎల్లుండి ఇంకోళ్ళకి వస్తుంది. జాబ్ రాకపోదు, జాబ్ నుంచి మీరు టర్మినేట్ అవ్వక, లేకపోతే జాబ్ నుంచి వేరే జాబ్కి షిఫ్ట్ అవ్వకపోదు. ఎవరి ఫేత్లో ఎలా రాసి పెట్టి ఉండదు. చూడండి, నేను మీరు సెలెక్ట్ అయ్యారని, మిమ్మల్ని చూసి నలుగురు సెలెక్ట్ అవుతారు, నలుగురు హార్డ్ వర్క్ చేస్తారని ఆ మోటివేషన్ తోటి నేను ఆఫర్ లెటర్ ఒకసారి షేర్ చేయమని అడుగుతాను. అంతేగాని దీనికి మీకు కళ్ళు పడుతుంది సార్, నాకు జాబ్ వచ్చింది సార్, వద్దు సార్, అమ్మో ఆడికి జాబ్ వస్తుంది అనేసి డిస్ట్రిక్ట్ తగులుతుంది. డిస్ట్రిక్టే కళ్ళుకే ఇంకా భయపడితే ఈ జనరేషన్లోని మీరు ఏ పెద్ద కంపెనీకి వెళ్ళి ఉద్యోగం చేయగలరు? ఇన్ఫోసిస్లో పనిచేసిన వాడు, మైక్రోసాఫ్ట్లో పనిచేసిన వాడు, నేను వాట్సాప్లోని వాళ్ళ ఆఫర్ లెటర్ పెడతాను. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కే సార్ డిస్ట్రిక్ట్ తగులుతుంది అంటే చాలా చిన్న చూపు స్వామి. ఏమనుకోవద్దు అలా అంటున్నాను అనేసి. నలుగురికి మోటివేట్ అవ్వడానికి నేను ఆఫర్ లెటర్ అడుగుతాను, కానీ ఆఫర్ లెటర్ తోటి నాకు రూపాయి లాభం లేదు. ఎందుకంటే అది మీ పేరు మీద ఆఫర్ లెటర్. నలుగురు చూస్తారు, అమ్మో వాళ్ళకి జాబ్ వచ్చింది, అయ్యో కష్టపడితే నాకు వస్తుంది అని కొంచెం బూస్ట్ అవుతారు క్యాండిడేట్స్. కొంచెం బూస్ట్ అవుతారు. కొంచెం డల్గా ఉన్న వాళ్ళకి బూస్ట్ చేయడానికి నేను ఆఫర్ లెటర్ పెడతా, కాంగ్రెస్ అని పెడతా, పేరు పెడతా, కంపెనీ పేరు పెడతా, నీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫోన్ నెంబర్ అందులో ఉంటే, లేకపోతే మీ అడ్రస్ దాంట్లో ఉంటే, లేకపోతే ఎంప్లాయీ ఐడి దాంట్లో ఉంటే ఏమీ మెన్షన్ చేయను, అన్ని బ్లర్ చేస్తా. దిష్టి తగులుతుంది, కళ్ళు తగులుతా అంటే ఒకటే చెప్తున్నాను, ఏమనుకోదు. మీరు అన్ని వీడియోస్ చూస్తున్న చాలా చిన్న చూపు, చాలా చాలా చిన్న చూపు. ఈ చిన్న చూపుతో మీరు ఇన్ఫోసిస్, ఇన్ఫోటెక్ లాంటిది కంపెనీస్ కలకంటే దిష్టి తగులుతుంది అంటే మేబీ మీకు 20,000, 15,000 జీతం ఎక్కువ. బయట ₹1,00,000 టిష్యూ పేపర్ లా వాడేస్తున్నారు తెలుసా. అందుకే అంటున్నాను, ప్లీజ్ డ్రీమ్ బిగ్, బిహేవ్ బిగ్. డ్రీమ్ తగ్గట్టు మన బిహేవియర్ కూడా ఉండాలి. ఈ డిస్టులు, ఈ కళ్ళు మీరు ఇవ్వలేదని బాధపడట్లేదు, ఇవ్వకపోవడం రీజన్ ఇస్తున్నారు చూడండి, దానికి బాధపడుతున్నాను. మీరు ఎదగాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మానేయండి ప్లీజ్. మీరు రియల్గా ఎదగాలి అనుకున్నప్పుడు ఇవన్నీ మానేయండి. మీ లైఫ్ మాత్రం చాలా బాగుంటుంది. అదర్వైజ్ టు బి ఫ్రాంక్, మీ లైఫ్లో మసాలా ఉండదు, స్పైస్ ఉండదు, ఏదో మీరు గడుస్తారు అంతే. చూడండి, నేను వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుని వస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు కూడా జాయిన్ అవుతారు, కానీ ఎన్నాళ్ళు ఎవరు చేసుకుని వెళ్ళిపోరు. ఓకేనా? కంపెనీ మారుతారు, హైయర్ పొజిషన్కి రావాలని ట్రై చేస్తారు. అలా హైయర్ పొజిషన్కి రావాలి, కంపెనీ బాగుపడాలి, నేను బాగుపడాలి, నాకు మంచి ప్యాకేజ్ రావాలంటే ఈ చిన్న చిన్న చూపులు ఉన్న మాటలు, కళ్ళు పడతాయి, దిష్టి పడతాయి, నాకు నిద్ర పట్టదు, ఇదంతా మానేయండి ప్లీజ్. నేను ఎవరికో ఉద్దేశించి మాట్లాడలేదు, కానీ ఇవన్నీ మానేయండి. సరిగ్గా ఫుడ్ లేదు, నిద్ర లేదు, మెడికల్ కోసం తిరుగుతున్నాను కాబట్టి ఎనర్జీ లెవెల్ చాలా తక్కువ ఉంది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ కోసం నేను ఎర్లీ మార్నింగ్ షూట్లోని వీడియో తీసుకుని వచ్చాను. టీ కూడా తాగలేదు, బ్రష్ చేసి వచ్చాను. నాకు ఒక వేకెన్సీ కనిపించింది. ఈ నెల 24వ తారీఖున డ్రైవ్ ఉంది, మన వైజాగ్లో డ్రైవ్ ఉంది. మీకు తెలిసిన మంచి కంపెనీ, ఏ కంపెనీ కోసం నేను మాట్లాడలేదు, టాకింగ్ అబౌట్ పాత్ర ఇండియా. ఈ కంపెనీ ఈ నెల 24వ తారీఖున డ్రైవ్ ఉంది. కాబట్టి దయచేసి క్యాండిడేట్ సీరియస్గా ఉండేవాళ్ళు 3 months లోపల ఎప్పుడైనా అప్లై చేసిన వాళ్ళు అప్లై చేయొద్దు, బికాస్ యూఆర్ నాట్ ఎలిజిబుల్.
3 months లోపల మీరు 90 days లోపల మీరు అప్లై చేయలేదంటే హ్యాపీగా అప్లై చేయండి. ఇది స్క్రీన్ లో కనిపిస్తుంది కదా, ఇది వాళ్ళు యూఆర్ కోడ్ అండి. ఇది వీళ్ళు పాత్ర ఇండియా టెలిగ్రామ్ పేజ్ లోని మీరు దీనికి జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి జాయిన్ అవ్వండి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఇది అప్లికేషన్ వస్తుందండి. ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాల్సిందే, ఇది లేకుండా రిజిస్ట్రేషన్ అవ్వదు. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఆఫీస్ ప్రిమిసెస్ లోపల మొబైల్ ఫోన్ అలౌ చేయరు. ఒకవేళ మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే మీ ఎవరైనా మీతో పాటు అటెండర్ కానీ గార్జియన్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇచ్చేయండి, లేదా మొబైల్ ఫోన్ సైలెంట్ పెట్టియండి. ఏదో ఒక ఆప్షన్ వాళ్ళు ఇస్తారు, కానీ మొబైల్ ఫోన్ మాక్సిమం ట్రై చేయండి ఇంట్లో పెట్టేసి వెళ్ళడానికి. ఇక్కడ వరకు ఓకేనా? ఫస్ట్ క్యాండిడేట్ ఫుల్ నేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉంది ఆ క్యాండిడేట్ ఫుల్ నేమ్ రాయండి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ రాయండి, మీ ఈమెయిల్ ఐడి రాయండి, కాంటాక్ట్ నెంబర్ రాయండి, జనరల్ రాయండి. ఓకేనా? పాన్ ఆధార్ నంబర్ రిక్వెస్ట్ కన్సిడర్ పాన్ కలెక్షన్ ఆధార్ అండ్ పాన్ కార్డ్. ఓకే, ఎస్ అని మెన్షన్ చేయండి. క్యాండిడేట్ ఆధార్ నంబర్ యాడ్ చేయండి, క్యాండిడేట్ పాన్ నంబర్ యాడ్ చేయండి. మీ క్వాలిఫికేషన్ బీటెక్, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీ ఫార్మసీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లిక్ చేయండి. ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, నేమ్, కాలేజ్ నేమ్ మెన్షన్ చేయండి. ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ షిఫ్ట్స్, ఎస్ అని మెన్షన్ చేయండి. 75 kilometers సరౌండింగ్ లో ఉంటున్నారా, ఎస్ అని మెన్షన్ చేయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీకు ఇద్దరు కంఫర్టబుల్, ఎస్ అని మెన్షన్ చేయండి. కరెంట్ లొకేషన్ మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి. ఆఫీస్ వర్కింగ్ ఫర్ పొజిషన్ పాత్ర ఎలియర్, ఎప్పుడైనా పాత్ర ఎంప్లాయీలను పనిచేస్తారా, పనిచేస్తూ ఉంటే ఆ ఎంప్లాయీ ఐడి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ మీకు బీపీఓ నాన్ వైస్ ప్రాసెస్ లో ఉందంటే 2 years 2 to 4 years 4 to 6 years లేదంటే అస్సలు లేదంటే నన్నని క్లిక్ చేయండి. కుడ్ యూ ప్లీజ్ చూస్ ఇన్ విచ్ ప్లేస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్కడ ఉంది, యూఎస్ ఇన్సూరెన్స్ లో ఉందా, హెల్త్ కేర్ లో ఉందా, బ్యాంకింగ్ లో ఉందా మెన్షన్ చేయండి. లాస్ట్ వర్కింగ్ డే ఇన్ కంపెనీ కూడా మెన్షన్ చేయండి. మీకు ఏదైనా నోటీస్ పీరియడ్ ఉందా, 30 రోజులు, 60 రోజులు, 90 రోజులు, ఇమీడియట్ జాయినింగ్ గా మెన్షన్ చేసి సబ్మిట్ చేయండి. చాలా సింపుల్ అండి. టు బి ఫ్రాంక్ ఒక విషయం చెప్తున్నాను, పాత్ర ఇండియాలో నేను ఆల్రెడీ వర్క్ చేశాను ఒక 10-12 years బ్యాక్. పాత్ర ఇండియా ఈజ్ ఇన్సూరెన్స్ బ్యాక్ ఆఫీస్, దీంట్లోని వాయిస్ ప్రాసెస్ తో పని లేదు. ఇన్సూరెన్స్ బ్యాకప్ డిపార్ట్మెంట్ లో మీరు పని చేయాలి. సింపుల్ అండ్ సాఫ్ట్ గూగుల్ లాంటి జాబ్ అంటే చాలా సింపుల్ గా ఉంటుంది. ట్రైనింగ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. టీం మాత్రం చాలా బాగుంటుంది. హ్యాపీగా ఆడుతూ పాడుతూ చేసే పని కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎక్స్పీరియన్స్ పీపుల్ 24th ఈ మంత్ 24th అంటే 4 days తర్వాత మన వైజాగ్ పాత్ర ఇండియా మన మరిపాలెం ఓకే ఆ లొకేషన్ లోనే మాత్రం డ్రైవ్ ఉంది. సో రిక్వెస్టెడ్ హూ ఆర్ గోయింగ్ టు సెండ్ దిస్ ఈ లింక్ అండి. ఈ లింక్ మీరు మిస్ అయిపోతున్నారు. ఇది లింక్, ఈ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా మాక్సిమం నేను ట్రై చేస్తాను పేస్ట్ చేయడానికి. ఈ లింక్ ని మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు దీనికి ఒక షాట్ వస్తుందండి, మీకు ఇంటర్వ్యూ స్లాట్ వస్తుంది. ఇంటర్వ్యూ స్లాట్ మీరు ప్రింట్అవుట్ తీసుకొని మాక్సిమం ట్రై చేయండి. నో నీడ్ టు క్యారీ యువర్ మొబైల్ ఫోన్. ట్రై చేయండి మాక్సిమం. మొబైల్ ఫోన్ ఒకవేళ మీరు వచ్చి వేరే సిటీ నుంచి మీరు వేరే దూరం నుంచి 75 kilometers దూరం నుంచి మీరు వస్తున్నారంటే మొబైల్ ఫోన్ క్యారీ చేయండి. బట్ ట్రై టు స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ఫోన్ రాకుండా అయితే ఎవరు రారు. బట్ ట్రై చేస్తున్నారు. ఆఫీస్ ప్రిమిసెస్ లోపల మొబైల్ ఫోన్ అలౌ చేయట్లేదు. సో 1-2 సార్లు ఆలోచించండి. ఓకేనా? మొబైల్ ఫోన్ ట్రై చేయండి మాక్సిమం తీసుకుని వెళ్ళకుండా. అరే మొబైల్ ఫోన్ లేకుండా 10-15 years ముందు బతకలేదు ఏంటి? అందులో మొబైల్ ఫోన్ అవసరం ఏంటి? మాక్సిమం ఆడు రాస్తాడు కదా, డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు రాస్తారు ప్రిమిసెస్ లోపల అలౌ చేయరు. అక్కడ మొబైల్ ఫోన్ ఉందనేసి ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేసుకుంటావు ఏంటి? చేసుకోరు కదా. మొబైల్ ఫోన్ పక్కన పెట్టండి. ఆడ తీసుకుని వచ్చి ప్రింట్అవుట్, రెజ్యూమే, డాక్యుమెంట్స్ అంతా నీట్ గా షేవింగ్ చేసుకొని, ఫార్మల్ షూస్, ఫార్మల్ డ్రెస్సులు అమ్మాయిలు అంతా నీట్ గా వేసుకొని హ్యాపీగా వెళ్ళండి, నవ్వుతూ వెళ్ళండి. ఓకేనా? సో ఐ విష్ ఎవ్రీవన్ విల్ గెట్, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఎవ్రీవన్ విల్ గెట్ ఇంటర్వ్యూ స్లాట్. ప్రింట్అవుట్ తీసుకొని 2 copies పెట్టుకొని, ఏమైనా అండి ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయినా, ఆధార్ అయినా, పాన్ అయినా ఏమైనా 2 copies పెట్టుకోండి. సడన్ గా అడిగాడు అనుకోండి ఇంకో కాపీ కూడా ఇవ్వండి అనేసి అప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతారమ్మా. జెరాక్స్ కాపీలు అక్కడ జెరాక్స్ షాప్ ఉందా? మీ తోలం జెరాక్స్ షాప్ ఎత్తుకాల్సిన అవసరం లేదు. మీ ప్రొఫైల్లోని 2 copies పెట్టుకోండి. పడి ఉంటుందండి ఏమంటే ఎక్స్ట్రా అయితే ఏమైంది? అవసరం అయితే వాడుకుంటారా, లేదంటే ఒక ఎక్స్ట్రా పడి ఉంటుంది, తప్పేంటుంది? సో ప్లీజ్ ఐమ్ రిక్వెస్టింగ్ యూ, స్లాట్ వచ్చిన వాళ్ళు 24th టైం ప్రకారం టైం డేట్ ఉంటుంది. ఆ టైం డేట్ ప్రకారం ఎర్లీగా వెళ్ళండి. 1/2 గంట ముందే రిపోర్టింగ్ టైం 1/2 గంట ముందే మీరు వెళ్ళి చేరండి. డెఫినెట్లీ యూ విల్ గివ్ ఏ బెస్ట్ ఇంటర్వ్యూ. ఇన్సూరెన్స్ బ్యాక్ ఆఫీస్ చాలా సింపుల్ గా ఉంటుంది ఇంటర్వ్యూ. నో నీడ్ టు గెట్ పానిక్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం నేను కంటిన్యూ వీడియోస్ తీసుకుని వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుణ్ వస్తున్నా ఫ్రమ్ విశాఖపట్నం. మీ అందరి కోసం లాంగ్ షార్ట్ బ్యూటిఫుల్ వీడియోస్ తీసుకుని వస్తూ ఉంటాను. కాస్త మోటివేట్ చేయండి. 1 lakh దగ్గరలో ఉన్నాను. కాస్త 30,000 జనాలు కావాలి కాబట్టి కొంచెం రిక్వెస్టింగ్ గైస్, ప్లీజ్ హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే ఫార్వర్డ్ చేయండి. 24th ఈజ్ ద ఇంటర్వ్యూ. ఓకేనా? విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ అండ్ టేక్ కేర్.